కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం బ్రెడ్ పిజ్జా చేస్తున్నాం. బ్రెడ్తో పిజ్జా ఏంటి అని అనుకుంటున్నారేమో. ఇంట్లో పిండి కలిపి అన్నీ చేసేసరికి చాలా టైం పడుతుంది. బ్రెడ్ అయితే అందరి ఇంట్లో ఉంటుంది కదా, అందుకని బ్రెడ్తో పిజ్జా చేస్తున్నాము. దీనికి నేను 2 రకాల సాసులు కూడా తయారు చేశాను ఇండియన్ ఫ్లేవర్స్తో. సో చాలా రుచిగా పిల్లలందరికీ పెద్దలకి నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో చూసాక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈ రెసిపీ చూసేద్దాం. టమాటో సాస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. ఒక క్యారెట్ చిన్న ముక్కలు కట్ చేశాను. ఒక 10 క్యాష్యూస్, తర్వాత ఒక 10 వెల్లుల్లిపాయలు లావుగా ఉన్నాయి కదా, లావుగా ఉంటే ఒక 4 చాలు. 2 టమాటోలు. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని దాంట్లో ఇవి బాయిల్ చేసుకుంటాం ఇవన్నీ. సో టమాటోకి ఒక 4-5 ఘాట్లు పెట్టేసి ఈ నీళ్ళల్లో వేసేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు, క్యారెట్లు, తర్వాత ఈ వెల్లుల్లి, క్యాష్యూస్ అన్నీ వేసేసి మనం వీటిని బాయిల్ చేసుకుందాం. ఇప్పుడు కొద్దిగా బాయిల్ అయ్యాక 1 టీ స్పూన్ సాల్ట్ వేసి ఇంకొంచెం బాయిల్ అవ్వనివ్వండి. కొద్దిగా బాయిల్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆపేయండి. ఇంకా మీరు టమాటో సాస్కి చల్లారి పడే లోపల మనం గ్రీన్ చట్నీ చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు కొంచెం పుదీనా, కొద్దిగా కొత్తిమీర, ఒక 6-7 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న అల్లం ముక్క, ఇవన్నీ కడిగి శుభ్రంగా ఒక జార్లో వేసేసుకోండి. ఇప్పుడు కొంచెం నిమ్మకాయ పిండండి. నా దగ్గర నిమ్మకాయ సరిపోలేదు, అందుకని కొంచెం చింతపండు కూడా వేసాను నేను. కొంచెం ఉప్పు, కొంచెం కారం పొడి, కొద్దిగా జీలకర్ర పౌడరు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి ఎంత స్మూత్ పేస్ట్ అయింది. ఇలా మెత్తగా అయ్యాక ఒక బాటిల్లో పోసాను. అది సెట్ అవ్వలేదు, బట్ ఎనీవే ఈ లోపల మనం టమాటో సాస్ తయారు చేసుకుందాము. ఈ గ్రైండ్ చేసిన జార్లోనే నేను ఇప్పుడు ఈ టమాటో పొట్టు తీసేసి వేసాను. మీకు కావాలంటే టమాటో పొట్టు కూడా ఉంచుకోవచ్చు. నేను ఇక్కడ ఒకదాన్ని తీసేసాను, ఒకదానికి ఉంచాను. వేసి ఇవన్నీ నీళ్ళు లేకుండా ఈ జార్లో ఉల్లిపాయలు అవి మాత్రమే వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లో పన్నీర్ క్యూబ్స్ మీరు చూస్తున్నారు కదండి, ఆ ఫుటేజ్ మిస్ అయిపోయింది, రికార్డ్ అవ్వలేదు. సో మీరు ఇది పన్నీర్ సన్నగా కట్ చేసుకొని ఈ బౌల్లో వేసేసి ఏదైతే టమాటో సాస్ గ్రైండ్ చేశారో అది కూడా వేసి కొంచెం కారం పొడేసి కలుపుకోండి మీరు. ఓకే, ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ సవర్డౌ బ్రెడ్ కొంచెం హార్డ్గా ఉంటుంది, అది ఆ బ్రెడ్ స్లైసెస్ మీద పిజ్జా తయారు చేసుకుంటున్నాము. ఈ ట్రే మీద నేను ఒక 3 స్లైసెస్ పెట్టానండి. చూడండి. ఓకే, దీని మీద ఈ టమాటో సాస్ విత్ పన్నీర్ స్ప్రెడ్ చేయండి. అన్ని స్లైసెస్ మీద నీట్గా మొత్తం స్ప్రెడ్ చేసేసి ఇప్పుడు మీరు చీజ్ వేసుకోండి. ఒక్కొక్క స్లైస్ మీద మీకు కావాల్సినంత చీజ్. కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక మీడియం రేంజ్లో వేసాను. దాని మీద మనం గ్రీన్ చట్నీ స్ప్రెడ్ చేసుకుందాము. నేను బాటిల్తో ట్రై చేద్దామని బాటిల్ వేసానండి, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సో మామూలుగానే స్పూన్తో స్ప్రెడ్ చేశాను. ఇప్పుడు ఇక్కడ స్వీట్ అండ్ సవర్ కెచప్ స్టోర్ బాట్ అండి, అది స్ప్రెడ్ చేస్తున్నాను కొంచెం మన ఇండియన్ ఫ్లేవర్ రావడం కోసమని. సో చూసారు కదా, ఈ 3 స్లైసెస్ మీద ఎలా స్ప్రెడ్ చేశానో మీరు కూడా అలాగే స్ప్రెడ్ చేసుకోండి మీకు టేస్ట్కి తగ్గట్టుగా. మనం ఓవెన్లో పెట్టుకోవడానికి ఓవెన్ని ప్రీ హీట్ చేసుకోండి. 350 డిగ్రీ ఫారెన్హీట్ లేదన్నా 180 డిగ్రీ సెంటీగ్రేడ్కి ప్రీ హీట్ చేసుకోండి. మనం రెడీ చేసుకున్న ట్రేని ఒక 15 మినిట్స్ బేక్ చేయడం కోసం ఓవెన్లో పెడదాము. మీరు మిటన్స్ కనుక వేసుకోకపోతే చాలా జాగ్రత్తగా పెట్టండి. నేను టాప్ ర్యాక్లో పెట్టాను ఇక్కడ. ఇది బేక్ అయ్యాక మన బ్రెడ్ పిజ్జా రెడీ.